అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు హౌసింగ్ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. తప్పు జరిగిందని చెప్తే చాలు, బాధ్యులపై చర్యలుంటాయన్నారు. ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పాలన్నారు. హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సిన యువ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో పదోన్నతులు పొందిన వారికి ప్రమోషన్ ఆర్డర్ కాపీలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రూల్స్ పాటించాలన్నారు. యువ ఇంజనీర్లు అబ్జర్వ్ చేశాకే ప్రతి సోమవారం నిధులు రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొంగిలేటి. ఏదైతే పేదవాడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇద్దామనుకునే ఇందిరమ్మ ఇల్లు స్కీము సక్సెస్ కావాలంటే దీనికి సపరేట్ యూనిట్ ఉండాల్సిందే. ఈ సపరేట్ యూనిట్ కూడా ఏదో వాళ్ళకి ఏదో పాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళనే కంటిన్యూ చేసి పెడితే కరెక్ట్ కాదు. దీన్ని మనం యంగ్ బ్లడ్ని తీసుకొచ్చి పెట్టుకుంటేనే మనం గమ్యానికి చేరగలుగుతామనే ఏకైక లక్ష్యంతో పేద కుటుంబాల నుంచి, రైతు కుటుంబాల నుంచి, ప్రతి రూపీ విలువ తెలిసిన కుటుంబాల నుంచి వచ్చిన మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఈనాడు జరిగింది. మీ డెడికేషను, మీ ఆనెస్ట్తో ఆ పేదోడి కళ నెరవేరే దాంట్లో మిమ్మల్ని భాగస్వాములను చెయ్యాలి అనేది తాపత్రయంతోనే మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నా. ఈరోజు నేను మాట్లాడిన ప్రధానమైన అంశం అదే అనేది ప్రతి ఒక్క నా యంగ్ ఇంజనీర్ మర్చిపోవద్దని చిన్న చిన్న ఎక్కడైనా గ్రామాల్లో చాలామంది నా పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు చాలా ప్రలోభాలు పెడతారు. డబ్బు మనిషిని కొనొద్దు. ప్రతి మనిషికి డబ్బు అవసరం, కానీ డబ్బుతోనే అన్నీ చేయలేం. ఈ ప్రలోభాలు ఏమన్నా కూడా యంగ్ బ్లడ్ మీది, చిన్న వయసు, చాలా ఆపర్చునిటీస్ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పొజిషన్కి పోయే ఆపర్చునిటీస్ మీకు కూడా వస్తాయి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఎక్కడా చిన్న అవకతవకలు కూడా జరగకుండా మీకు తెలిసి ఆనెస్ట్గా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు. కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూరిజం మనం డ్రా చేసిన లైను. ఈ 3500 చొప్పున ఏవైతే హౌజెస్ ఇస్తున్నామో ఆర్డర్స్ ఇవ్వటం శ్రీకారం చుడుతున్నాం. మండే కానీ ట్యూస్డే, వెన్స్డే, ఈ కపుల్ ఆఫ్ డేస్లో బిఫోర్ 10th ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ 4.5 లక్షల హౌజెస్ ఏవైతే ఫస్ట్ స్పెల్ అనుకుంటున్నామో నాకు తెలిసి 3.5 to 4 lakhs హౌజెస్ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ అవుతుంది. ఈ ఫైనల్ అయ్యే దాంట్లో నిన్న కూడా నేను మోర్ దాన్ 2 hours ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, 6 డిస్ట్రిక్ట్ టాప్ ఎంప్లాయీస్తో వీడియో కాన్ఫరెన్స్ నేను, సిఎస్ గారు, సెక్రటరీ గారు, ముఖ్యాధికారులంతా తీసుకున్నాం. ఎందుకంత టైం స్పెండ్ చేస్తున్నామంటే ఎక్కడా బెనిఫిషరీని ఫైనల్ చేసే దాంట్లో తప్పు జరగొద్దు. బెనిఫిషరీలో ఒక విలేజ్లో మనం ఒక 20 మెంబర్స్కి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అందుట్లో ఒక 18 మెంబర్స్కి నువ్వు జెన్యూన్ ఇచ్చి ఇద్దరికి ఆ ఊర్లో ఉండే మోతుబర్లకో, డబ్బున్నోళ్లకో, భూమి ఉన్నోళ్లకో ఇస్తే నువ్వు ఇచ్చిన 18కి ఒక గ్రావిటీ, ఆనెస్ట్నెస్ మొత్తం పోతుంది. ఆ రెండే చూపిస్తారు ప్రతి ఒక్కళ్ళు. అటువంటిది జరగొద్దు. ఆ 2 కూడా ఇయ్యొద్దు. మన నామ్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఎందుకంటే ఆల్మోస్ట్ మీలో ఉన్న వాళ్ళు మోర్ దాన్ 85-90% నేను చెప్పిన లైన్లో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి దయచేసి మీ పెద్దగా, మీ పెద్దన్నగా, లేకపోతే మీ తండ్రిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్డర్ వేస్తున్నా.